బీసీల కులగణన అంశంపై కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సలహాదారు మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల కులగణన జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది అనే నినాదంతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో ఎస్సీ ఎస్టీల వివరాలు సేకరిస్తున్నప్పటికీ బీసీల కులగణన విషయంలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీని వి హనుమంతరావు నిలదీశారు. ప్రధాని మోదీ కూడా ఓబీసీ అని చెప్పుకున్నారని, ఆయన బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. దేశంలో అన్ని కులాల లెక్కలు ఉన్నా బీసీలు మాత్రం కనిపించడం లేదని హనుమంతరావు మండిపడ్డారు. బీసీల కులగణన చేపట్టే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టేదే లేదని హనుమంతరావు హెచ్చరించారు. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీల కులగణన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ మొదలు జనగణన జరుగుతుందని కొన్నేళ్ళ 1931లో అయింది. తర్వాత మేము పెద్ద డిమాండ్ ఉండే నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రిగా పెడతా అన్నాడు. జనగణనలో అవుతుంది, కులగణన తీసేసిండు. కులగణనలో కేవలం ఎస్సీ ఎస్టీలకే పెట్టిండు, అది సర్లో పెట్టిండు. ఇప్పుడు ఏమిటి సెన్సస్ మీద పెట్టిండు. సెన్సస్లో కూడా మా పేరు లేదు. న్యాయం ఎప్పుడైతుందే దాని మీద కోర్టుకు పోతే కోర్టు ఏమన్నది, సుప్రీంకోర్టు ఏమన్నది, జనగణన జరగొద్దు కులగణన జరగొద్దు అని పెడితే చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాల్సిందే, దానివల్ల లాభాలు ఉన్నాయి, ఏ కులంలో ఉన్నటువంటి పేదవారికి కూడా న్యాయం జరుగు, వాళ్ళకు ప్రభుత్వం బెనిఫిట్స్ ఇస్తుందని చెప్పిండు. అక్కడ జరగలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిన్న 2 రోజుల క్రితం జంతర్ మంతర్కి వచ్చిర్రు, రిజర్వేషన్లు ఎత్తేయాలంటున్నారు. అంటే రేపు మాదైతే చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల పని కూడా అవుతుంది, ఎందుకంటే 80 ఏళ్ళ నుంచి మీరు ఉన్నారు, ఇంకెందుకు రాబోయే మీకు అనేటోళ్ళ స్టార్ట్ అయినరు. అంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ఏ గవర్నమెంట్ నడిపిస్తుంది, నరేంద్ర మోడీ నడిపిస్తలేడు. గతంలో సోనియా గాంధీని ఏమన్నారు, రిమోట్ కంట్రోల్. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ అన్నారు. ఇవాళ మీ చేస్తే ఎవరి చేత మోహన్ భగత్ చెప్పినట్టు నడుస్తుంది. నువ్వు ప్రధానమంత్రి అయినప్పుడు ఏమన్నావు, నువ్వు ఏమన్నాడు, ముఖ్యంగా అమిత్ షా ఈ దేశ్ కా ప్రధానమంత్రి ఓబీసీ అంటే నేను కూడా సంతోషపడ్డా ఓబీసీ లీడర్గా. కానీ ఇప్పుడు ఓబీసీ మాటనే ఎత్తుతలేవు. అదేవిధంగా దీని మీద యుద్ధం జరుగుతుంది. గతంలో కూడా రాహుల్ గాంధీ మాట విని రాహుల్ గాంధీ ఆలోచనను ఇక్కడ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉమ్మడి జిల్లా తిరిగిన తర్వాత అయితే పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో కామారెడ్డిలో ఏం చెప్పిండు, నేను తప్పనిసరిగా 42% లోకల్ బాడీల రిజర్వేషన్ అన్నాడు సిద్ధరామయ్య సమక్షంలో. అది ఇంప్లిమెంట్ ప్రభుత్వం రావడంతో క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. అదేవిధంగా 42% ఇచ్చాడు. కులగణన కూడా జరిపించాడు, 56% అన్నాడు. కాబట్టి ఇదే కార్యక్రమం దేశం మొత్తంలో అన్యాయం జరుగుతుంది బీసీలకు. రాహుల్ గాంధీ సందేశం తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి కూడా ఒక ముందు అడుగేసి తప్పనిసరిగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తిరుగుతాం. అదేవిధంగా ఇక్కడ జరిగినట్టే ఇక్కడ జరగలేదు కాబట్టి ఆయన కూడా అన్ని రాష్ట్రాలలో చొరవ తీసుకోవాలి. ఇక్కడ నువ్వు కులగణన జరిపించినావు కదా, అదేవిధంగా కేంద్రంలో కూడా ఈ బీసీలకు అన్యాయం చేస్తున్నది కనుక నరేంద్ర మోడీ ఓబీసీ అయినా చేస్తుండు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఒక్కడే మాట్లాడిండు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ జిత్తిన హిస్సేదారి యుద్ధి భాగీదారు అన్నాడు. దానికి కూడా ఢిల్లీలో సభ పెట్టినప్పుడు మేము మొన్న నువ్వు వచ్చినావు ఢిల్లీ దానిక కులగణన గురించి చేసినాక కూడా కేంద్రం ఒప్పుకోలేకపోతే ధర్నాలో కూర్చున్నావు. ఇవాళ మొదలు జనగణన జరుగుతుందని కొన్నేళ్ళ 1931లో అయింది.